హాయ్ హలో వెల్కమ్ టు సినిమా టాకీస్. ముందుగా ఈ రోజున సినిమా టాకీస్ హైలైట్స్ని ఒక్కసారి చూద్దామా. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా గురించి పరిచయం అక్కర్లేదు. సినీ బ్యాక్గ్రౌండ్తో వచ్చినప్పటికీ తన టాలెంట్తో, అందం, నటనతో తనకంటూ ఒక గుర్తింపు, స్టార్డమ్ సంపాదించుకుంది. అలాగే తెలుగులో RRR సినిమాలో సీత పాత్రలో రామ్ చరణ్కి జోడీగా నటించిన ఆలియాకు ఈ సినిమా ద్వారా తెలుగులో కూడా మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. దీంతో ఆలియా నటిస్తున్న సినిమాలన్నీ కూడా తెలుగులో విడుదలవుతూ ఇక్కడి నుంచి ఆదరణ పొందుతుంది. ఇటీవల నేషనల్ అవార్డు కూడా అందుకున్న ఆలియా ఎంతో ఆనందంగా ఉంది. సినిమాల విషయంలోనే కాదు, వ్యక్తిగతంగానూ ఆమె సంతోషంగా జీవిస్తుంది. ప్రజెంట్ ఆల్పా, లవ్ అండ్ వార్ సినిమాలతో తీరిక లేకుండా గడుపుతుంది. అయితే నటనతో మెప్పిస్తూనే నిర్మాతగా రాణిస్తున్న ఆలియా తాజాగా తన నిర్మాణ సంస్థ ఎటర్నల్ సన్లైన్ ప్రొడక్షన్స్ ఓ వెబ్ సిరీస్ నిర్మిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ సిరీస్ యూత్ఫుల్ ఎంటర్టైనర్గా రాబోతుందట. ఈ కళాశాలలో 2 యువ జంటలు చుట్టూ ఈ సిరీస్ కథ తిరుగుతుందట. దీనికోసం ఇప్పటికే నటీనటులు ఎంపిక ప్రారంభమైంది. అయితే ఈ సిరీస్లో కొత్త వాళ్లను తెరకు పరిచయం చేయాలని ఆలియా గట్టిగా ప్లాన్ చేసుకుంది. అలాగే ఈ ప్రాజెక్ట్ కోసం అప్పుడే అమెజాన్తో ఒప్పందం కూడా కుదుర్చుకోగా త్వరలో పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు. కన్నడ స్టార్ యష్ హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించిన KGF సిరీస్ ఎంతటి ఘన విజయం సాధించిందో చెప్పనక్కర్లేదు. ఈ 2 సిరీస్తో యష్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అటు ప్రశాంత్ నీల్ కూడా ఓవర్ నైట్లో పాన్ ఇండియా మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్గా క్రేజ్ తెచ్చుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోలతో పాన్ ఇండియా సినిమాలు చేసుకున్నాడు. KGFకు సీక్వెల్గా వచ్చిన KGF 2 ఇండియన్ హిస్టరీలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాల సరసన చేరి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఆ చిత్ర ఎండింగ్లో సీక్వెల్ ఉండే అవకాశం ఉన్నట్లు చిన్న హింట్ వదిలాడు ప్రశాంత్ నీల్. కాగా ఇప్పుడు దానికి సీక్వెల్గా KGF 3 రాబోతుందని వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి అయితే ఈ చిత్రంలో హీరోగా తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించబోతున్నాడని, KGF సిరీస్లో భాగంగా అజిత్ కుమార్తో ప్రశాంత్ 2 భాగాలను తెరకెక్కించబోతున్నాడని తమిళ్ మీడియా వార్తలు వండిస్తుంది. అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సూపర్ హిట్ కావడంతో ఈ చర్చ మరింత ఎక్కువైంది. కానీ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ NTR హీరోగా డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. అలాగే సల్లార్ ఉండగానే ఉంది. వీటికి 2-3 ఏళ్లు పడుతుంది. ఇక అజిత్తో సినిమాను ఎప్పుడు సెట్స్ పైకి తీసుకువెళ్తాడో ఎటువంటి క్లారిటీ లేదు. శ్రీలీల మళ్ళీ యాక్టివ్ అవుతుంది. టాలీవుడ్లో వరుసపెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తుంది ఈ ముదుగుమ్మ. పోయిన ఏడాది వరుసగా సినిమాలు చేసింది, కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఎక్కువగా ఫ్లాప్లే వచ్చాయి. దాంతో అవకాశాలు తగ్గిపోయాయి. పుష్ప 2లో ఐటమ్ సాంగ్ చేయడంతో నేషనల్ వైడ్గా క్రేజ్ వచ్చింది. దెబ్బకు మళ్ళీ అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు తెలుగులోనే కాకుండా అటు బాలీవుడ్లో కూడా సినిమాలు చేస్తుంది ఈ ముదుగుమ్మ. తాజాగా తెలుగులో ఆమె రవితేజ సరసన మాస్ జాతర సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలోని తూ మేరా లవ్ సాంగ్ను రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. ఇందులో శ్రీలీల అందాల రచ్చ మామూలుగా లేదు. ఆమె నడుము అందాలతో పాటు టాప్ అందాలను కూడా చూపించేసింది. ఇందులో యమ హాట్గా కనిపిస్తుంది ఈ ముదుగుమ్మ. ఇంత ఘాటుగా చూపించిన తర్వాత ఆ ఫోటోలు వైరల్ కాకుండా ఉంటాయా? ఓ రేంజ్లో వైరల్ అవుతున్నాయి. శ్రీలీలకు ఇంతటికి అందాలు సొంతం అయ్యాయి కాబట్టి ఆమెకు అంతటి ఫ్యాన్ బేస్ ఉందేమో అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఫుల్ వీడియో సాంగ్ వస్తే అందులో ఆమె అందాలు రచ్చ మరోసారి కనిపించే ఛాన్స్ ఉంది. పుష్ప 2లో ఐటమ్ సాంగ్ తర్వాత మళ్ళీ ఈ పాటలోనే తన మాస్ గ్రేస్ను చూపించేస్తుంది. మరి ఇంకెందుకు లేటు, మీరు కూడా ఆ పరువాలను చూసేయండి. ప్రజెంట్ ప్రేక్షకుల ఆలోచన తీరు మారిపోయింది. వారు ఎలాంటి సినిమాలు ఇష్టపడుతున్నారో అంచనా వేయలేకపోతున్నారు. ఎందుకంటే అంచనాలు లేని సినిమాలు హిట్ అవుతున్నాయి. ఎంతో కష్టపడి తీసిన సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. దీంతో హీరోలకు పెద్ద తలనొప్పిగా మారింది. యంగ్ హీరోలకు మాత్రం ఇది పెద్ద సవాల్గా మారింది. లవ్ స్టోరీ, యాక్షన్ మూవీలు ఇలా నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ హిట్ మాత్రం అందుకోలేకపోతున్నారు. అందులో విజయ్ దేవరకొండ ఒకరు. ఇక ఈ రౌడీ హీరో హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. ఖుషి, ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాలతో వచ్చినప్పటికీ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఇక చాలా గ్యాప్ తీసుకున్న విజయ్ ప్రెజెంట్ కింగ్డమ్ మూవీతో రాబోతున్నాడు. టాలెంటెడ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ
అవైటెడ్ భారీ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ మూవీ కోసం రౌడీ హీరో ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాపై ప్రస్తుతం పలు రూమర్స్ వైరల్ గా మారాయి. ఏంటి అంటే ఈ మూవీని మేకర్స్ మే 30న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినట్లు సమాచారం. కానీ అనుకున్న డేట్ కి ఈ మూవీ రావడం లేదని పోస్ట్పోన్ అయినట్లు ఇప్పుడు రూమర్స్ మొదలయ్యాయి. దీంతో కింగ్డమ్ రిలీజ్ విషయంలో విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ లో టెన్షన్ మొదలైంది. ఎలా అయినా రిలీజ్ డేట్ పై క్లారిటీ కోరుకుంటున్నారు. మరి కింగ్డమ్ మేకర్స్ కన్ఫర్మ్ చేస్తారా లేదా అని చూడాలి. రాజమౌళి సినిమాల కోసం సినీ ప్రపంచం మొత్తం వెయిట్ చేస్తుంది. అది ఎవరిని అడిగినా చెప్తారు. అలాంటిది రాజమౌళి మాత్రం ఓ 3 సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారంట. ఆ విషయం ఆయననే స్వయంగా చెప్పారు. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో భారీ బడ్జెట్తో సినిమా తీస్తున్నారు. ఆ మూవీ కోసం ఇప్పటికే షూటింగ్ శరవేగంగా చేస్తున్నారు. ఇప్పటికే ఒడిశాలో షూటింగ్ షెడ్యూల్ అయిపోయింది. ప్రస్తుతం ఫారెన్లో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ టైంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో ఆయన మాట్లాడుతూ తాను కూడా ప్రేక్షకుల నుండి అని చెప్పారు. తాను కూడా కొన్ని సినిమాలపై ఇంట్రెస్ట్ పెంచుకుంటున్నానని అన్నారు. ఇప్పుడు రాబోయే సినిమాల్లో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చే సినిమా కోసం, ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబోలో వచ్చే సినిమా కోసం, అలాగే రామ్ చరణ్, బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న మూవీ కోసం ఎదురు చూస్తున్నానని తెలిపారు. ఈ 3 కాంబోలో చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయని, ఆ సినిమాలు ఎలా ఉంటాయో అనే ఆతృత తనకు కూడా ఉందన్నారు. దీంతో ఆయన కామెంట్స్ క్షణాల్లోనే సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఆయా సినిమాల హీరోల అభిమానులు తెగ ఖుష్ అవుతున్నారు. పెద్ది గ్లిమ్స్ రీసెంట్గానే రిలీజ్ అయ్యాయి. ఎన్టీఆర్, నిల్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. అటు ప్రభాస్, సందీప్ మూవీ ఇంకా స్టార్ట్ కాలేదు.